ఇక సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకున్న తర్వాత పరిణామాలను కూడా ఒక్కటిగా మనం చూస్తున్నాం. అయితే ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి ఆలయం గోడ కూలిపోయి 7 భక్తులు చనిపోవడం అందరినీ ఎంతగానో కలిచివేస్తోంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు మహేష్, శైలజతో పాటుగా శైలజ తల్లి, ఆమె మరొక సమీప బంధువు, ఈ మొత్తం 4 కూడా ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఉదయాన్నే ఆలయానికి బయలుదేరిన 4 ఇలా విగత జీవులుగా ఇంటికొస్తారని కలలో కూడా కుటుంబం ఊహించి ఉండదు. ఒకే కుటుంబంలో 4 చనిపోవడంతో వాళ్ల వేదన ఇప్పుడు ఒక అరణ్య రోదనగానే కనిపిస్తోంది. విశాఖ మధురవాడలో ఈ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. శైలజ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారు. మహేష్ HCL లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. చందనోత్సవం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి దర్శనం కోసం సింహాచలం వెళ్లారు. ఈ గోడ కూలిన దుర్ఘటనలో వీళ్ల 4 కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మధురవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక కాకినాడ జిల్లా అంబాజీపేటకు చెందిన దుర్గా స్వామినాయుడు, మణికంఠ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంబాజీపేటలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఉన్నారు. ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చాలా సీరియస్ గా ఉన్నారని, విచారణ తర్వాత ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పూర్తిగా దాన్ని విశ్లేషించమని కూడా అధికారులకి సూచించడం జరిగింది. దీనికి ఏదైతే ఇబ్బంది వచ్చిందో ఖచ్చితంగా అది ఏ ఫాల్ట్, అంటే అది ప్లానింగ్ అవ్వచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏంటి అసలు దాని పరిస్థితి అనేది పూర్తిగా విశ్లేషించి మనం చర్య తీసుకుంటాం. బట్ ఏదేమైనా ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎవరైతే ఈరోజు స్థితికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండడం పాపం కొంచెం ఇబ్బంది అయిన సిచ్యువేషన్. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఉదయం నుంచి కూడా దాన్ని మాకు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు. దానికి ఏంటి, ఏ రకంగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు దర్శనం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వెంటనే ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకొని దర్శనానికి కూడా ఇబ్బంది లేకుండా కొంచెం భక్తులు కూడా కొంచెం డైవర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు.